15 ఏళ్లుగా నాకు సెక్యూరిటీ ఉంది. ఉన్న ఫలంగా నాకున్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. పులివెందులకు సీఎం వస్తే 3000 మంది సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఆయన పైన పోటీ చేసే నాకు 1+1 సెక్యూరిటీ ఇవ్వలేరా? నా ప్రాణానికి సీఎం హామీ ఇస్తే ఎలాంటి భద్రత అవసరం లేదు. నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు. వైఎస్ కుటుంబంతో రాజకీయ శత్రుత్వం ఉంది. నా ప్రాణానికి జగన్, భారతి, అవినాష్ రెడ్డి నుంచి హాని ఉంది అని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. మాట్లాడిన దానికో తర్వాత నిన్న సింహాద్రిపురము ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడంతా ఎవరు జనాలు లేరు, ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు. తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంతవరకు నాకు దాదాపు 15 ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది. అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెట్ పర్సెప్షన్ వల్ల సెక్యూరిటీ ఉండేది. ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది. నేను ఒకటి సూటిగా అడుగుతానా, నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు 3000 మంది పోలీసులు. స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం. నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి 3000 మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు. నీ మీద కంటెస్ట్ చేసే వాళ్ళము. తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది. మాకు 1+1 ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబు ఇది? అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమొందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, నాకు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు, ఏం లేదు. ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే, ఆయన చెప్పమనండి. బీటెక్ రవి మా పులివెందులో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి. మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరంలే. ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది, మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది. ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా. నాకు ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు, తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిదే బాధ్యత. నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు. నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే. కాబట్టి ఈ మూమెంట్లో ఈ ఎలక్షన్ అంటే ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికే అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతుంది. లేదంటే ఇప్పుడు తర్వాత మేము పల్లెల్లో కూడా తిరుగుతున్నాము, ఈ మధ్య అంతా కూడా ప్రచారం చేస్తున్నాము. సెక్యూరిటీని విత్డ్రా చేస్తే ఏమన్నా ఇంట్లో కూర్చుంటారని ఏమన్నా అనుకున్నారేమో. మేమేమన్నా ఇంట్లో కూర్చుండే టైపా? సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము ప్రజల్లోనే తిరుగుతాము, తర్వాత ప్రజలతోనే మమేకమై ఉంటాము, మా ప్రికాషన్స్లో మేము ఉంటాము. కాబట్టి మీరు దానిలను కూడా ఇప్పుడు వస్తుంటే ఇప్పుడు మాకు సెక్యూరిటీ తీసేసినారు. ఆ తర్వాత మన కేసులో ఒల్లూరు స్టేషన్లో ప్రతి ఆదివారం పోయి సంతకం పెట్టాలి. అది స్పష్టంగా అందరికీ అంటే ముందే డిక్లేర్డ్ ప్రోగ్రామ్. ఆదివారం పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 12 లోపల పోయి సంతకం పెట్టాలి. అది అందరికీ తెలుసు. సెక్యూరిటీ తీసేసినారు. మేము ఒకవేళ కాన్వాయ్తో కానీ 4-5 వెహికల్స్తో కాన్వాయ్తో కానీ వస్తే ఇంతమంది ఎందుకు నీకు వెనకబడి మీ ఇన్ని కాన్వాయ్ అని మేము అబ్జెక్షన్ చెప్తామంటారు. ఒక వెహికల్ పంపిస్తారు. అంటే దాని అర్థం ఏమని? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ప్లానింగ్ ఉంది, మమ్మల్ని ఏదో చేయాలని. కాబట్టి ఇదే సుమోటోగా తీసుకొని హైకోర్టు కూడా మేము అప్లై చేస్తున్నాం. మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డిదే 100% బాధ్యత. నాకేమైనా పొరపాటున రేపొద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాను.